అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమావతి. మేము ఏపీలో ఉంటాము. జనవరిలో నా మెంటల్ కండిషన్ అస్సలు సరిగా లేని టైంలో నేను ఒక గ్రూప్లో మెసేజ్ చేశాను అన్నమాట. మేము ఎలా బ్రతకాలో మాకు అర్థం కావటం లేదు. మా మదర్ని లాస్ అయ్యాము. నేను, మా అన్న, నా బాబు ముగ్గురు సూసైడ్ చేసుకోవాలనే స్థితిలో నేను ఉన్నాను. మాకు ఏ విధంగా బ్రతకాలో అర్థం కావటం లేదు. మీరే మాకు దారి చూపించండి. నన్ను ఒక గ్రూప్లో నేను మెసేజ్ చేస్తే ఆ గ్రూప్లో వాళ్ళు అసలు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఆ టైంలో ప్రియా మేడం నాకు రెస్పాండ్ అయ్యి ఫోన్ కాల్ చేసి అసలు ఏంటి మీ పరిస్థితి నన్ను అంతా కనుక్కున్నారు. ఇది సిచ్యువేషన్ అని చెప్పాను. మదర్ని రీసెంట్గా లాస్ అయ్యాను. నేను ఆ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాను. మేము బ్రతకలేకపోతున్నాము. ఎలా బ్రతకాలి అని నాకు ధైర్యం రావటం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని నేను మేడంకి చెప్తే మేడం అప్పుడు నాకు మెడిటేషన్ అలవాటు చేశారు. డైలీ నైట్ 10:30 నుండి 11:15 వరకు మెడిటేషన్ చేయించారు. దాంతో రోజు రోజుకి నా మెంటల్ కండిషన్, హెల్త్ కండిషన్ రెండు చేంజ్ అవుతూ వచ్చినాయి. అసలు ఎందుకు బ్రతకాలి, అసలు మేము బ్రతకలేము అనే స్టేజ్లో ఉన్న నన్ను ఎందుకు మేము చనిపోవాలి, మేము కూడా బ్రతికి చూపించాలి అనే స్టేజ్కి వచ్చేలాగా అవ్వడానికి కారణం మేడం చేయించిన, ప్రియా మేడం గారు చేయించిన మెడిటేషన్. నైట్ డైలీ 10:30 to 11:15, 11:30 వరకు కూడా చేయించేవాళ్ళు అనమాట. సో ఆ మెడిటేషన్ వల్ల నేను ఎవరైతే బంధువులు రావడం లేదు, పలకరించడం లేదు, అమ్మగారు చనిపోయిన 3 months వరకు ఒక 4-5 మెంబర్స్ తప్ప ఎవ్వరూ మా గడప తొక్కలేదు అనమాట. అంతకుముందు వాళ్ళు వస్తున్నారంటే భయపడేదాన్ని. ఇంతమంది మనుషులు వస్తున్నారు, హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని. అలాంటిది అమ్మగారిని లాస్ అయిన తర్వాత ఏ ఒక్కరూ ఎటు సైడ్ తొంగి చూడలేదన్నమాట. సో ఆ టైంలో నాకు ఎవ్వరూ లేకపోయినా నేను మెడిటేషన్ చేసుకుని బ్రతకగలను అనే నమ్మకాన్ని తీసుకొచ్చింది మేడం గారు అనమాట. ఇప్పుడు నాకు బంధువులు ఎవరు వద్దు. నాకు టైం దొరికితే నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను. నేను చిన్న జాబ్ చేసుకుంటాను. జాబ్ చేసుకుంటూ మా అన్నయ్య బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ గార్డెన్ పెట్టుకున్నాను. మా అమ్మ జ్ఞాపకాల కోసం గార్డెనింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నంతలో చాలా సంతోషంగా ముందుకెళ్తున్నాము. నా మెంటల్ కండిషన్ ఇంత బాగుందంటే కారణం కేవలం ప్రియా మేడం. అమ్మగారు గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం బాధ అనిపించిన ఆ నిమిషంలో మేడం ఇచ్చిన ధైర్యం, ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తున్నాను. సో మీరందరూ కూడా ఈ మెడిటేషన్ క్లాస్ని యూస్ చేసుకొని మీరందరి లైఫ్లో కూడా మిరాకిల్స్, గొప్ప గొప్ప మిరాకిల్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రతి డబ్బు, ఇల్లు, సమస్య, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్స్ ఏదైనా కావచ్చు, మెంటల్ కండిషన్ ఏ పరిస్థితికైనా ప్రతి ఒక్కదానికి మేడం సొల్యూషన్ చూపిస్తారు. అన్ని గ్రూప్స్లో అయితే మనం రిక్వెస్ట్ చేయాలి మన ప్రాబ్లం వినడానికి. అదే మనం ప్రియా మేడంకి ఒక్కసారి కాల్ చేస్తే మన ప్రాబ్లం తీరేంత వరకు ప్రతిరోజు మనకు కాల్ చేసి ఎలా ఉంది సిచ్యువేషన్, ఎంతవరకు చేంజ్ అయింది, మీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు అని ప్రతిదీ ఫాలో అప్ చేసి కనుక్కుంటారు. సో మీరందరూ ఈ మెడిటేషన్ యూస్ చేసుకొని మీ లైఫ్లో సంతోషాన్ని తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి.